హరే కృష్ణ. అందరికీ నమస్కారం. భక్తి పరిమళం ఛానల్కి స్వాగతం. నేను సునీత. ఈరోజు వీడియోలో శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయమైనటువంటి జ్ఞాన విజ్ఞాన యోగం నుండి 10వ శ్లోకము భావము మరియు వివరణను తెలుసుకుందాం. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. మరొకసారి, బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. వివరణ. ఓ పార్థ, సమస్త భూతములకును నన్ను సనాతన అనగా శాశ్వతమైన బీజముగా ఎరుంగుము. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను, తేజవంతులలో తేజస్సును నేనే అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను. వివరణ. పై శ్లోకం మాదిరే ఈ శ్లోకంలో కూడా శ్రీకృష్ణుడు మరికొన్ని గుణాల గురించి చెప్పాడు. బుద్ధి గుణము బుద్ధిమంతుల్లో ఉంటుంది, తేజస్సు అనే గుణము ధీరులలో ఉంటుంది. బుద్ధి గుణము ఎక్కువగా ఉంటే బుద్ధిమంతుడు అని అంటారు. అలాగే ధీరత్వము, ధైర్యము, వీరత్వము, పరాక్రమము వీటన్నిటి వల్ల లభించే ఒకే విధమైన తేజస్సు ఉంటే వారిని తేజస్వినులు అని అంటారు. తేజోగుణం ఉంటేనే వారు సార్థక నామధేయులు అవుతారు. ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.